హలో గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే నిన్నటి వీడియో. నిన్నైతే మా పిల్లలిద్దరు స్కూల్లోనైతే పేరెంట్స్ మీటింగ్ ఉంది. ఇక నేనైతే పేరెంట్స్ మీటింగ్కి వెళ్తున్నాను. వీళ్ళిద్దరు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. స్కూల్ లేదు, ఓన్లీ మీటింగ్కి వెళ్ళడమే. అలా మీటింగ్లో అటెండ్ అయ్యి మళ్ళీ ఎమ్మటే రిటర్న్ మనతోనే వచ్చేస్తారు. అందుకనే చాలా హ్యాపీగా అయితే వెళ్తూ ఉన్నారు వీళ్ళిద్దరు. మా పిల్లలిద్దరు రూల్ నెంబర్ సేమ్ అవటం వల్ల ఇద్దరు టైమింగ్స్ కూడా సేమ్ ఒకేసారి వచ్చాయి. 8:30 to 9 కల్లా స్కూల్కి వచ్చేయాలి మెసేజ్ పెట్టారు. ఇక ఫస్ట్ అయితే మా పెద్ద పాప వాళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. ఇక్కడ మ్యామ్ అయితే వేరే వాళ్ళతో మాట్లాడుతుంది. తర్వాత నేను కూడా మ్యామ్తో కాసేపు మాట్లాడి ఇంకైతే ఇక మా చిన్న పాప వాళ్ళ క్లాస్ రూమ్లోకి వస్తున్నాను ఇప్పుడు. మా చిన్న పాప అయితే ఈ ఇయరే కేంద్ర విద్యాలయ స్కూల్లో జాయిన్ అయిందండి. యాక్చువల్లీ నాకు అసలు వాళ్ళ క్లాస్ రూమ్ కూడా తెలియదు. ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళటం. డైలీ వాళ్ళ డాడీనే డ్రాప్ చేసి వస్తారు. ఇప్పుడు మా చిన్న పాప వాళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాను. మ్యామ్ అయితే ఆల్రెడీ ఏరే వాళ్ళతో మాట్లాడుతుంది. వచ్చి కూర్చోండి అని చెప్పేసి అన్నారు. మేమైతే వెళ్ళి కాసేపు అలా కూర్చున్నాము. ఇక ఇప్పుడు మా చిన్న పాప వాళ్ళ క్లాస్ రూమ్ అంతా చూడండి. చాలా బాగా అనిపించింది. క్లాస్ రూమ్ అయితే చాలా బాగుంది. టేబుల్స్ కానీ చైర్స్ ఇవన్నీ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. నాకైతే కొంచెం టెన్షన్ వచ్చేసింది. వచ్చి రాని హిందీతో ఇప్పుడు అలా అక్కడ ఏం మాట్లాడాలి అని చెప్పేసి. కానీ మ్యామ్ అయితే చాలా బాగా మాట్లాడారు. చాలా ఫ్రీగా కూడా మాట్లాడారు. మీరు ఎక్కడ ఏంటి ఆ విధంగా అయితే నాతో చాలా క్లోజ్గా చాలా బాగా మాట్లాడారు. మంచిగా అనిపించింది. ఇంక ఇప్పుడు నాతో మాట్లాడే మ్యామ్కి అయితే చెన్నై ట్రాన్స్ఫర్ వచ్చిందంట. మీరు ఎక్కడ మ్యామ్ అన్నారు. మేము సౌత్ అన్నాక నాకు కూడా సౌత్ పోస్టింగ్ వచ్చిందండి, చెన్నై వెళ్తున్నా అని చెప్పేసి అన్నారు. ఇంకొచ్చేసి పిల్లల గురించి అయితే కొంచెం మనతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లాస్ రూమ్లో ఎలా ఉంటున్నారు ఏంటి ఆ విధంగా అన్నీ చెప్తారు. ఇంకా మనకు కూడా డైలీ మిస్ అవ్వకుండా ఫ్రూట్స్ పెట్టండి, ఇంకా నాప్కిన్ పెట్టండి, ఈ విధంగా అన్నీ అయితే మ్యామ్స్ చాలా ఫ్రీగా మాట్లాడారు. నాతో మాట్లాడుతుంటే చిన్న వీడియో కూడా తీసేసుకున్నారు. కొంతసేపు అయితే అలా పిల్లల గురించి మన గురించి అవన్నీ చెప్పిన తర్వాత ఇంకా మన సైన్ అవన్నీ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. వెళ్తున్నప్పుడు మేమైతే 9 కల్లా మాకు ఇద్దరు పిల్లల మీటింగ్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక వెళ్ళేటప్పుడు అయితే నేను కాసేపు మా క్యాంప్లో ఉన్న మందిర్కి అయితే వెళ్ళాను పిల్లలిద్దరిని తీసుకొని. ఆ మందిర్లో అయితే ఒక మంచిగా దేవుడికి దండం పెట్టుకొని ఒక ½ వరకు అయితే అలా మందిర్లో టైంపాస్ చేసుకొని 9:30కి అలా అయితే మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇగో పిల్లలిద్దరిని తీసుకొని నేనైతే మందిర్కి వెళ్తున్నాను. డైలీ అసలు కుదరదండి. చాలా ఎర్లీ మార్నింగ్ 7 కల్లా పిల్లలిద్దరు స్కూల్లోనే ఉండాలి. ఇక ఈరోజు కొంచెం సమయం దొరికిందిగా అని చెప్పేసి ఇక మంచిగా టెంపుల్కి అయితే పిల్లలిద్దరిని తీసుకొని వచ్చాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఈరోజు స్కూల్ లేదు కదా, మంచిగా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి మంచిగా దండం పెట్టుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కడదాం. బాయ్ బాయ్.